తల పైకి పెట్టుకోండి. మీరు కొంచెం తల పైకి పెట్టుకుని, చాలా కాదు కొంచెం ఇబ్బంది లేకుండా కళ్ళు రెండు మూసుకోండి. అయితే మీరు కళ్ళు మూసుకునే ముందు ఈ వేళ్ళు లాక్ చేసుకోండి. ఈ కాలు పైన కాలు పెట్టుకోండి. చెప్పులు ఉండొద్దు. నో స్లిప్పర్స్, నో చెప్పులు. షూస్ ఉన్నా ఇప్పేసేయండి. ఎందుకంటే భూమితో మనం అనుసంధానం అవ్వాలి. కాళ్ళు భూమి పైన పెట్టండి. యూ క్యాన్. కింద కూర్చున్నా మంచిది. ఎవరైనా కింద కంప్లీట్గా మీరు పద్మాసనంలో కూర్చోగలితే కూర్చోండి. పైన కూడా పద్మాసనంలో కూర్చోవచ్చు. పద్మాసనం ఇస్ ద వే టు గో. బట్ వీలు కాకపోతే ఇలా కూర్చున్నా పర్వాలేదు. వీలైతే వెన్నెముక స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు నేను పెట్టా కదా, ఇట్లా స్ట్రైట్ ఉండాలి. పాస్చర్ స్ట్రైట్. వీలైతే స్ట్రైట్ పెట్టండి. ఒరికి కూడా స్ట్రైట్ పెట్టవచ్చు మీరు. మీకు బ్యాక్ కొంచెం నొప్పి అనిపిస్తే ఒరగండి, నో ప్రాబ్లం. సుఖస్థిరాసనం. ఎంత సుఖంగా కూర్చుంటే అంత బాగా చేసుకోగలుగుతారు. ఇష్టంగా సుఖంగా కూర్చోండి. అయితే మనం ఈ పద్ధతిలో ఏం చేస్తున్నామంటే బ్రీత్ ఇన్. ఫస్ట్ మనం హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. దానికి మనం మంచి లాంగ్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ని ఆపుతున్నాం. ఎంతసేపు వీలైతే బ్రీత్ని ఆపి 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 మెల్లిగా వదులుతున్నాం. అయితే బ్రీత్ని ఆపినప్పుడు మన హార్ట్ బీట్ని వింటున్నాం. ఎప్పుడైతే మీరు లాంగ్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ని ఆపుతారు చూడండి, ఆపినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇట్లా ఆ హార్ట్ బీట్ అన్నది ఇట్లా స్పీడ్గా కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. దాన్ని పట్టుకోండి ఒకసారి. ఆ హార్ట్ బీట్ని వింటూ 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 ఇంకా నేను ఆపలేను అనుకున్నప్పుడు మెల్లిగా లాంగ్ బ్రీత్ అవుట్ చేయండి. ఇది కొంతసేపు చేశాక మనం ఎప్పుడైతే మీరు హార్ట్ బీట్ని పట్టుకుంటారో, అంటే మీరు కళ్ళు మూసుకోగానే మీకు హార్ట్ బీట్ వినబడుతుంది ఒక పాయింట్ తర్వాత. అప్పటిదాకా ప్రాక్టీస్ చేద్దాం. ఎప్పుడైతే మన కళ్ళు మూసుకోగానే హార్ట్ బీట్ వినబడుతుందో ఆ హార్ట్ బీట్ని తీసుకెళ్ళి ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ పెడుతున్నాం ఈరోజు మనం. ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్, కానీ మీరు చేయగలరు. ఎందుకంటే ఇంతమంది ఎనర్జీస్తో ఈజీగా మీరు చేయగలుగుతారు. సో చేయగలను అంటే సాధించండి అంటూ లేదు. సో మీరు ఎప్పుడైతే మీరు ఆ హార్ట్ బీట్ని వినడం స్టార్ట్ చేస్తారో మెల్లిగా మీ ఫీలింగ్ మీకు ఎక్కడైతే నొప్పి ఉందో, తలనొప్పి ఉంటే తలనొప్పి దగ్గరికి, మోకాళ్ళు ఉంటే మోకాళ్ళ దగ్గరికి ఆ హార్ట్ బీట్ని మనం తీసుకెళ్దాం. అది నేను మీకు చెప్తాను. మీకు అర్థం ఆ టైంకి అర్థం కావాలని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నేను. సో ఆ హార్ట్ బీట్ని ఎక్కడైతే బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ని ఫీల్ అవుతుంటే ఆటోమేటిక్గా ఆ బీట్ అక్కడికి వస్తుంది. అనాహత చక్రం అన్నది బాడీలో మూవ్ అవుతుంది. సో అనాహత చక్రం అంటే ప్రేమ. ఇప్పుడు మనని ప్రేమని అవేకన్ చేస్తున్నాం. మనం ఏం చెప్పాము ఈరోజు క్లాస్లో? ప్రేమతో మనం ప్రేమ తత్వంతో. మరి మనకు ఆ కోపం అన్నది ఆటోమేటిక్ వస్తుంది మేడం, నాకు చికాకు అన్నది ఆటోమేటిక్ వస్తుందంటే అలా రాకుండా ఉండే పద్ధతి ఇది అనమాట. మీరు ఎప్పుడైతే మీ హృదయ చక్రాన్ని ఓపెన్ చేసుకుంటారో మీరు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు. మీకు తెలియకుండానే నవ్వుతారు. మీరు నవ్వని ప్రదేశాల్లో కూడా నవ్వుతూ ఉంటారు. నాకు చాలా చివాట్లు పడ్డాయి అట్లా. నాకు తెలియదు నేను నవ్వుతున్నా అని. ఒక కాపు నాకు టికెట్ వేసి నువ్వు నవ్వుతున్నావు, నేను అరెస్ట్ చేస్తా అన్నాడు. అవునా, నేను నవ్వుతున్నా, ఇప్పుడు సీరియస్ ఉండాలనా అని చెప్పిన అని ఇట్లా పెట్టిన. సో అట్లా మనకి ఆటోమేటిక్గా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. అది మనకు తెలియకుండానే ఉంటాం. అది ఎందుకు? ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ ఉంటాయి. ఈ హార్ట్ చక్ర క్లోజ్డ్ ఉంటే నన్ను ప్రేమించరు, నేనంటే ఎవరు ఇష్టం లేదంటే అది క్లోజ్ ఉంటుంది. ఉమెన్కి మోస్ట్లీ క్లోజ్ ఉంటుంది అది. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఇంతమంది ఎనర్జీస్తో దాన్ని ఓపెన్ చేయడం ఈజీ. మీరు అందరూ అది ఓపెన్ చేసి ఇట్లా రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక 10 నిమిషాలు చేసినా చాలు ఫ్రెండ్స్. మీరు రోజు లేవగానే ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. మీరు ఇది రికార్డెడ్ ఉంది ఆన్లైన్లో, ఇది పెట్టుకోనైనా చేయండి రోజు. ఎందుకంటే ఇది మీరు ఆల్రెడీ ఉన్నది కదా ఎనర్జీ, మీకు అది మీరు దాంతో అటాచ్ అయిన ఎనర్జీ. రోజు దీన్ని చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ కళ్ళకు గంతలు కట్టుకోండి. మనం అద్భుతంగా ఈరోజు హీల్ చేసుకుందాం. మీకు ఏది బాడీలో ఎలాంటిది ఉన్నా ఈరోజు మనం ఇంటికి హ్యాపీగా హీల్డ్ వెళ్దాం. హార్ట్ చక్ర ఓపెన్ చేసుకుని
సో అందరూ సుఖస్థిరాసనం. మీకు మీ కాళ్ళు ముందు కుర్చీలో చాపుకొని కూర్చుంటా అంటే కూర్చోండి, నాకేం పర్వాలేదు. అలాగే మన హీలింగ్ కోసం అశ్విని దేవతలని, ధన్వంతరి మాస్టర్ని, ధన్వంతరి విష్ణువులో అంశగా మనందరికీ హీల్ చేయడానికి వచ్చిన అంశ. అలాగే అశ్విని దేవతలు మహాభారతంలో పాండవుల చివరి పుత్రులు నకుల సహదేవులు అశ్విని దేవతల అంశలు. వారు మహాభారతంలో వారి సైనికులు కాళ్ళు చేతులు విరిగి ఎలాంటి అస్వస్థత పాలైనా వారు అదే రోజు రాత్రి మళ్ళీ హీల్ చేసి యుద్ధంలో పెట్టారు. అలా పాండవుల సేనను తక్కువ ఉన్నా కూడా మళ్ళీ వారిని స్వస్థత చేసి సైన్యంలో పెట్టడంతో వారికి అధిక లాభాన్ని అలాగే జయాన్ని కూర్చడంలో అది ఒక భాగం. అలాంటి అశ్విని దేవతలు ఉన్నదే మనందరికీ హీల్ చేయడానికి, సర్జరీలు చేయడానికి వారు దాంట్లో ఉత్తీర్ణులు. సో వారిని మనం ఇన్వైట్ చేసుకుని ఈరోజు మనలో ఉన్న ఎటువంటి అస్వస్థతనైనా రోగాలైనా ఈరోజు వచ్చి మనకి సర్జరీ చేయడానికి పూర్తి సమ్మతినిద్దాం. మన శరీరాన్ని పూర్తిగా వారికి మనలో ఉన్నవన్నీ నయం చేసి అద్భుతమైన శక్తినివ్వమని అడుగుదాం. అలాగే మన పిల్లల యొక్క సోల్స్ని కూడా పిలుచుకోవచ్చు. ఇక్కడ లేని మీ రిలేటివ్స్, హస్బెండ్ కాదు, వైఫ్ కాదు, పిల్లలు కాదు, వాళ్ళ సోల్స్ని కూడా పిలిచి కూర్చోబెట్టుకోండి. వాళ్ళని మనము జ్ఞాపశక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని వాళ్లకు ఆ మాస్టర్స్ ఇవ్వగలరు. అలాగే మీ అమ్మమ్మలు, నానమ్మలు ఎవరున్నా పిలుచుకోండి. వారికి స్వస్థత చేకూరమని, ఆరోగ్యాన్ని చేకూరమని మన అశ్విని దేవతలని రిక్వెస్ట్ చేయొచ్చు. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. మనం ఎంత నమ్మి దీన్ని వాళ్ళకి మన శరీరాన్ని అలో చేస్తే అంత శక్తి మనలో పూరి మనకు స్వస్థత చేకూరుతుంది ఫ్రెండ్స్. పూర్తి నమ్మకాన్ని ఆ హనుమంతునికి ఇద్దాం. ఇప్పుడు మనం హనుమంతుని శక్తితో బ్రీత్ని లాంగ్గా బ్రీత్ చేసుకుని బ్రీత్ని ఆపుతాం. హనుమంతుని లైట్, ఆయన అభయహస్తం గుండా మన 3వ కన్నులోకి బంగారు కాంతి ప్రవేశిస్తోంది. బంగారు కాంతి మన శరీరంలోకి నారాయణ పరివారం నుండి, లక్ష్మీనారాయణ నుండి, ధన్వంతరి, అశ్విని దేవతలు అందరి లైట్ బంగారు కాంతి మనలోకి 3వ కన్నులోంచి శరీరం అంతా వ్యాపిస్తోంది. శరీరం అంతా ఉక్కులాగా అద్భుతమైన శక్తి, బంగారు కాంతి మన 3వ కన్నులోంచి శరీరం అంతా వ్యాపిస్తోంది. ఫోర్హెడ్, ఐస్, ముక్కు, చెవులు, నోరు, గొంతు, భుజాలు, చెస్ట్, ఊపిరితిత్తులు, స్టమకు, జీర్ణకోశం, కిడ్నీస్, కింది భాగం, 2 కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, శరీరం అంతా వ్యాపిస్తోంది. ఇప్పుడు నా శరీరం ముక్కులాగా బంగారు కాంతితో, దివ్య జ్యోతితో ప్రకాశిస్తోంది. నేనే ప్రేమను, ప్రేమనే నేను ఏదైనా సాధించగలను. మెల్లిగా బ్రీత్ ఇన్ లాంగ్ తీసుకొని బ్రీత్ ఆపండి. Breathe in longer, slowly, and hold as long as you can.
బ్రీత్ని ఆపండి. ఆపి 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 ఆపినప్పుడు గుండె చప్పుడిని వినండి. గుండె చప్పుడిని వినండి. బ్రీత్ని ఆపి 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 మెల్లిగా మళ్ళీ లాంగ్ వదలండి. మళ్ళీ బ్రీత్ ఇన్ లాంగ్, ఇట్లా మంచి బ్రీత్ ఆపుదాం. బ్రీత్ అవుట్ లాంగ్. బ్రీత్ ఇన్ లాంగ్. మెల్లిగా శ్వాసను మెల్లిగా తీసుకుని శ్వాసను ఆపుదాం. ఆపి 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 బ్రీత్ అవుట్ చేద్దాం. Breathe in longer and hold the breathing. Hold and breathe out. మళ్ళీ బ్రీత్ ఇన్ చేసి ఈసారి గట్టిగా మనం మన గుండె చప్పుడిని పట్టుకుందాం ఫ్రెండ్స్. రెండు చెస్ట్ మధ్యలో ఉండేది అనాహత చక్రం. అనాహత చక్రం గుండె చప్పుడుతో అనాహత చక్రాన్ని మనం ఎక్కడంటే అక్కడికి శరీరంలోకి మూవ్ చేసుకోవచ్చు. మెల్లిగా చక్రం మోకాళ్ళలోకి, హార్ట్ బీట్ అవుతుంది. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. మెల్లిగా మన నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ శ్వాస బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. శ్వాసని అక్కడ ఆ ఏరియాలో ఫీల్ అవుతూ అక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మెల్లిగా శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుదాం. ఇప్పుడు అక్కడ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఆపుదాం. అక్కడ మీ గుండె చప్పుడు వినబడుతుంది. ఈ ప్రేమతత్వంతో మనం హీల్ చేసుకోవచ్చు. అంటే గుండె చప్పుడు ఆ ఏరియాలో పెడితే ఆటోమేటిక్గా బాడీ హీల్ అవుతుంది. సెల్స్ 30,000 సెల్స్ మన శరీరంలో ఉన్న హీలింగ్ కణాలన్నీ ఆ ప్రదేశంలోకి వచ్చి దాన్ని హీల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే ధన్వంతరి మాస్టర్స్ని, అశ్విని దేవతల్ని మనం ఈ క్షణమే మన శరీరంలో ఉన్న రుగ్మతలని, వారి
సర్జరీల వల్ల కానీ వారి ఎనర్జీస్ వల్ల కానీ వనమూలికల వల్ల కానీ హీల్ చెయ్యమని ఈ క్షణమే వారిని కోరుకుందాం. ఏ ఆస్ట్రల్ మాస్టర్స్, ప్లీజ్ హీల్ మై బాడీ, ఐఎమ్ రెడీ టు గెట్ హీల్డ్. నేను పూర్తిగా ఈ శరీరాన్ని, బుద్ధిని, మనస్సుని, నా ఆత్మను మీకు అర్పిస్తున్నాను. మీరు నా శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా ప్రాళదోలమని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. నేను మనస వాచ కర్మన సృష్టికి సహాయకారినిగా ఉంటాను. ఎవరికి ఏ అవసరమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను పూర్తిగా సహాయకారినిగా మార్చండి. నాలో ఉన్న ప్రతి సెల్ సేవలో ఉంచండి. హే మాస్టర్స్, హే ఆస్ట్రల్ మాస్టర్స్, అశ్విని దేవతలారా, ధన్వంతరి అందరినీ నేను మనస వాచ కర్మన కోరుకుంటున్నాను. నా శరీరాన్ని అత్యుత్తమైన ప్రేమతో ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా మార్చండి. నేను పూర్తి సమ్మతితో ఉన్నాను. నా శరీరాన్ని సృష్టికి సహాయకారినిగా మార్చండి. నేను భూమిని, జంతువులని, చెట్లని కాపాడుతూ కొత్త చెట్లని నాటుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు వీలైనంత మానసిక, నాకున్న సంపదని అందరితో పంచుకుంటూ అందరికీ సహాయపడుతూ జీవిస్తానని, నా టైంని నాతో పాటు అందరితో పంచుకుంటానని నేను ఈ క్షణమే ప్రతిజ్ఞ చేస్తున్నాను. మెల్లిగా బ్రీత్ ఇన్ చేసి ఆ ప్రదేశంలో బ్రీత్ ఆఫ్ చేయండి. ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ. మీకు ఏ నొప్పులు లేకపోతే గుండెలోనే బ్రీత్ ఇన్ చేసి ఆపండి. ఎంతసేపు వీలైతే అంతసేపు బ్రీత్ ఆపి బ్రీత్ అవుట్ చేయండి. ఆలోచనలు వస్తే బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ ఆపడం వల్ల ఆలోచనలు రావు. సంతోషం.
Hey, Aston Masters, I am ready to get healed. Please help this body. I'm in total surrenderance. నేను పూర్తి శరణాగతితో ఈ దేహాన్ని హీలింగ్ కోసం మీకు అర్పిస్తున్నాను. నాలో ఉన్న ప్రతి సెల్ని రిపేర్ చేయండి. నాలో ఉన్న డిఎన్ఏలో ఉన్న ఎటువంటి రుగ్మతనైనా హీల్ చేయడానికి నేను మీకు అనుమతినిస్తున్నాను. నేను నా జీవితాన్ని నా కోసము, అందరి కోసము వెచ్చించడానికి పూర్తిగా సమ్మతిని తెలుపుతున్నాను. Breathe in longer and hold the breathing. మెల్లిగా శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను ఆపండి. హార్ట్ని బీట్ని విందాం. నొప్పి ఎక్కువగా ఉంటే తగ్గించి చెయ్యమని అడుగుదాం. అలాగే అనస్థీషియా ఇచ్చి, సర్జరీ అయితే అనస్థీషియా ద్వారా తక్కువ నొప్పితో చెయ్యమని అడుగుదాం. హే మాస్టర్స్, నాకు నొప్పి తగ్గించి చెయ్యండి. నాలో ఉన్న నొప్పులు, వెరికోస్ వెయిన్స్, అద్భుతమైన గుండె చప్పుడుతో శరీరము ఆరోగ్యంతో సంతోషంగా అషద్వర్ష వర్గాలను జయించి ఫోబియాస్ని కూడా రిలీజ్ చేయమని ఈ క్షణమే నేను ఆస్ట్రల్ మాస్టర్స్ని మనసా వాచా కర్మన కోరుతున్నాను.
టోటల్ రిలాక్సేషన్. శ్వాసని స్లోగా బ్రీతింగ్ చేసి శ్వాసను ఆపండి. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. మెల్లిగా శ్వాసను పీల్చుకొని శ్వాసను ఆపండి. పూర్తి శక్తితో గుండె చప్పుడుని విందాం. గుండె చప్పుడుతో మనం మన రుగ్మతలను నయం చేసుకున్నాం.
Thanks, Anuma, for everything. Thank you so much. టోటల్ ప్యాక్ తీసుకున్నాను.
టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. శరీరాన్ని పూర్తిగా ప్రశాంతతతో లాంగ్ బ్రీతింగ్ చేస్తూ శ్వాసను లాంగ్గా పీల్చుకుంటూ శరీరంలో ఉన్న రుగ్మతలన్నిటినీ బ్రీత్ అవుట్ చేద్దాం. మెల్లిగా బ్రీత్ అవుట్ చేయండి. పూర్తిగా రిలాక్సింగ్గా బ్రీత్ అవుట్ చేయండి. పూర్తిగా రిలాక్స్ చేయండి శరీరాన్ని. పూర్తిగా రిలాక్స్ చేయండి. పూర్తిగా రిలాక్సేషన్. మెల్లిగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను ఆపుదాం. ఆపి గుండె చప్పుడుని విందాం. నేనే ఒక ప్రేమని, నేనే ఆ ప్రేమ జ్యోతిని. పూర్తి విశ్వాసంతో మనలో ఉన్న ప్రేమని చిగురింపజేద్దాం. మనమే ఒక ప్రేమ. మన ప్రేమని పంచుతూ అందరి నుండి ప్రేమను పొందుదాం. అద్భుతమైన గుండె చప్పుడుతో మనలో బాధలన్నీ చేసుకున్నాం. సంతోషమైన జీవితాన్ని జీవిద్దాం. మన ఫ్యామిలీకి ప్రేమ పంచుతూ అందరితో ఆనందంగా జీవిద్దాం. అందరం ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మలం జన్మ జన్మలుగా కలిసి ప్రయాణిస్తున్నాం. మనందరము కలిసి కట్టుగా ధర్మాన్ని కాపాడుదాం. చెట్లను, జంతువులని, ప్రకృతిని కాపాడుదాం. భూమాతను కాపాడుదాం. ధర్మ మార్గంలో ఉంటూ సంతోషమైన జీవితాన్ని జీవిద్దాం. మనలో ప్రవేశించిన బంగారు కాంతి మనం ఎక్కడికి వెళ్ళినా ఆ కాంతితో, ప్రేమ అనే ఆ బంగారు జ్యోతితో వెళదాం. ప్రేమ అనే బంగారు ప్రకాశం మనతోనే ప్రయాణిస్తుంది. మనము ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ప్రేమ అనే జ్యోతి మన వెంటే ప్రతి చోటును ప్రకాశవంతం చేస్తుంది. ప్రేమ అనే శక్తి
నేనే ఆ ప్రేమ జ్యోతిని, నాలోనే ప్రేమ, నాలోనే పూర్తిగా ప్రేమ చిగురించి ఉంది. నాలో అద్భుతమైన జ్ఞాపక శక్తి, అలాగే భగవంతుని శక్తి నా ఆత్మలో నిగూఢమై ఉంది. నేను ఈ క్షణమే ఆ శక్తిని, జన్మ జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని, ఈ జన్మకి ఏది అవసరమో దాన్ని నేను ఈ క్షణమే డౌన్లోడ్ చేసుకుంటున్నాను నా మైండ్లోకి, నా బాడీలోకి. హే మాస్టర్స్, నేను ఆ జ్ఞానాన్ని ఈ జన్మలో వాడుకునేలా నాకు పూర్తి ఎరుకనివ్వండి. నేను ఈ క్షణమే ఆ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. జన్మ జన్మల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని మాస్టర్స్, నేను దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే శక్తినివ్వండి. పూర్తి ప్రశాంతత, నొప్పి ఎక్కువగా ఉంటే మాస్టర్స్ని తగ్గించమని అడుగుదాం ఫ్రెండ్స్. శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ రిలీజ్ అవుతున్నాయి. శరీరం ప్రశాంతంగా ఉంది, అద్భుతమైన శక్తితో వికసిస్తోంది. బంగారు కాంతితో, హనుమంతుని బంగారు కాంతితో శరీరం అంతా వేల కిరణాలతో శక్తివంతమైంది. ప్రతి మనలో ఉన్న ప్రతి సెల్ శక్తివంతమై డాన్స్ చేస్తోంది. అద్భుతమైన డాన్స్, రాసలీల, కృష్ణుడితో, గోపికలతో, రాధాతో అద్భుతంగా రాసలీల చేసుకుందాం ఫ్రెండ్స్. రాసలీల అద్భుతమైన శక్తితో రాసలీల చేసుకుందాం. మన సెల్స్ అన్ని ఆ కృష్ణ పరమాత్మతో, గోపికలతో అనుసంధానమై అద్భుతమైన డాన్స్ చేస్తున్నాయి. రాసలీల హే కృష్ణ కృష్ణ కృష్ణ, హే రాధా కృష్ణ 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 కృష్ణ, హే రాధా కృష్ణ. కృష్ణ కృష్ణ కృష్ణ, హే రాధా కృష్ణ. నారాయణ పరివారం, గరుత్మంతుని శక్తి, ఆయన అద్భుతమైన కిరణాలు మనలో ఉన్న విషాన్నంతా ప్రాలదొరుతున్నారు. టోటల్ రిలాక్సేషన్.
నేను పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని. నాలో ఉన్న అద్భుత శక్తిని గ్రహించి నేను ఆ శక్తితో అందరికీ సహాయకారులుగా ఉంటాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో లక్ష్మీ నారాయణ. ఓం నమో లక్ష్మీ నారాయణాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓ రామ నా రామ అయోధ్య రామ. ఓ రామ నా రామ సీతారామ. శ్రీరామ జయ జయ రామ. ఓ రామ నా రామ అయోధ్య రామ. ఏ హనుమ ఈ భూమిపైన ఉండి మా అందరికీ ఎటువంటి సహాయాన్నైనా అందిస్తున్నందుకు మేము నీకు సదా కృతజ్ఞులమై ఉంటాం. మాకు నీతో పాటు ఈ సృష్టికి సహాయకారులుగా మార్చడానికి నీకు సేవకులుగా వానరసేనగా మమ్మల్ని మార్చు తండ్రి. ఏ హనుమ శ్రీరామ అంటే పలికే నీవు మా అందరికీ సదా నీ వెలుగుతో రక్షించు తండ్రి. మాలో ఉన్న నీ దుఃఖాన్ని రిలీజ్ చేయి తండ్రి. మాలో ఉన్న భయాలను కామక్రోధాలను ఈ క్షణమే తీసివేయమని నిన్ను మనస వాచ కర్మన కోరుకుంటున్నాం. శ్రీరామ అనే పదాన్ని మా అణువణువు కణకణము నింపు తండ్రి. సదా నీ తేజస్సుతో నీ వెలుగులో ఉండేలా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. నీవే మా శ్వాస, నీవే మా ప్రాణం, నీవే మా గురువు దైవం. హే హనుమా ప్రసన్నించు తండ్రి. శ్రీరామ జయ జయ రామ. ఓ రామ నా రామ సీతారామ. ఒంటరిగా లంకకు వెళ్ళి సీతను కనుగొంటివే ఓ హనుమా. రామకు ఉపశమనాన్నిచ్చే నీవు మా అందరినీ కాపాడు నాయన. ఏ హనుమ మా అందరికీ నీకు సేవకులుగా ఉండే శక్తినివ్వు. ఈ భూమిని కాపాడే శక్తినివ్వు. పంచభూతాలను కాపాడే శక్తినివ్వు.
మాకు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖమైన సంతోషమైన జీవితాన్ని తో పాటు మాకు వాటన్నిటితో అందరికీ పంచే అర్హతని, ప్రేమని, తత్వాన్ని ఇవ్వు తండ్రి. మాకు ఇంకా 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 శక్తినివ్వు. ఏ హనుమా, మేము నీ పాదదాసులం. సదా నీ శరణం వద్దే ఉండే మాకు శక్తినివ్వు. ప్రేమ అనే జ్యోతిని సదా మాలో నిండేలా చెయ్యి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మన శరీరంలో మనసు, శరీరము ఎంత ప్రశాంతంగా ఉందో, గుండె ఎంత ప్రశాంతంగా కొట్టుకుంటుందో, శరీరం అంతా ప్రశాంతతతో నిండి ఉంది. శరీరం అంతా ప్రేమతో నిండి ఉంది. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. శరీరం అంతా ప్రేమతో నిండి ఉంది. ఒక్కసారి కణకణము ఎంత అద్భుతమైన ప్రశాంత స్థితిలో ఉందో గమనించండి. శరీరం అంతా అద్భుతంగా హీల్ అయి, శరీరం అంతా ప్రశాంతమైన స్థితిలో ప్రతి సెల్ హ్యాపీగా వికసించి ఉంది. నాలో ప్రేమ జ్యోతి పూర్తిగా వికసించి ఉంది. నన్ను నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానని, నన్ను నేను వాగ్దానం చేసుకుంటున్నాను. నా సంతోషం నాలో ఉందని గుర్తించాను. నేను ఎప్పుడు హ్యాపీగా అందరికీ ఆ సంతోషాన్ని పంచుతూ ఉంటానని
నేను వాగ్దానం చేస్తున్నాను. మెల్లిగా శరీరంలో హనుమంతుని లైట్ ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఫీల్ అవుతూ 2 చేతులని కళ్ళపైన పెట్టుకోండి. మనం ఈ రూమ్లోకి వద్దాం. హనుమంతునికి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుందాం. అలాగే మన నరసింహస్వామికి, లక్ష్మీనారాయణులకి, వారి పరివారానికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం. కళ్ళు 2 తెరవద్దు. చేతుల్లోంచి అద్భుతమైన ఎనర్జీస్ కళ్ళలో నుంచి శరీరం అంతా పాకుతోంది. మన ఆదిశేషునికి, గరుత్మంతునికి, అలాగే సుదర్శనునికి, మన శంకుకి, శంఖం మనలో ఉన్న అషడ్వర్గాన్ని పాలదోచి ఒకనాటి సంతోషానికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం సృష్టికి సహాయకారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ మెల్లిగా చేతులను మెల్లిమెల్లిగా కిందికి అనుకుంటూ చేతులని మెల్లిగా కళ్ళు ఓపెన్ చేస్తూ చూస్తూ 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 కిందికి అనండి. మెల్లిగా కళ్ళన్నీ ఓపెన్ చేయండి. ఎవరికైతే కళ్ళు ఓపెన్ అవ్వవో, లాక్ అయి ఉన్నాయో వాళ్ళు తెరవద్దు. చేతులు లాక్ అయి ఉంటే తెరవకండి, కాళ్ళు లాక్ అయి ఉంటే కదపొద్దు. అలాగే రిలాక్స్డ్గా ఉండండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ, కళ్ళలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా అవి రిలాక్స్ అవుతాయి. బాడీనంతా రిలాక్స్డ్గా ఉంచండి. మీరు లెగరాకపోతే బలవంతాన లెగవద్దు. కళ్ళు ఓపెన్ చేయరాకపోతే బలవంతాన ఓపెన్ చేయొద్దు. మీరు అలాగే ఉండి కళ్ళలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీరు బలవంతాన కళ్ళు ఓపెన్ చేయకూడదు. మీకు ఆటోమేటిక్గా నార్మల్గా ఉంటే ఓపెన్ చేయొచ్చు.